నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సోలార్ విద్యుత్తో వినియోగదారులకు ఆదా. గూడూరు రెండో పట్టణ పరిధిలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన కలిగించిన డిస్కమ్ ఈ నరేందర్ రెడ్డి తదితరులు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ వ్యవస్థ. గూడూరు, చిల్లకూరు, మనుబోలు ప్రాంతాల్లో రెవెన్యూ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన తహసీల్దార్లు అనంతరం ఘన సన్మానాలు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించండి. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులకు సూచించిన ఎంపీపీ వజ్రమ్మ. గిరిజన యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకే క్రికెట్ పోటీలు. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు. అనంతరం మాట్లాడిన నిర్వాహకులు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుందని, అలాగే బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేయడం జరుగుతుందని డిస్కమ్ ఈ నరేందర్ రెడ్డి తెలిపారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు వెల్లడించారు. రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ గూడూరు డివిజన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనపై విద్యుత్ వినియోగదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. సోలార్ విద్యుత్ పై వినియోగదారులకు ఉన్న సందేహాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిస్కమ్ ఈ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా విద్యుత్ ఖర్చును ఆదా చేసుకోవచ్చని, సోలార్ కరెంటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని పేర్కొన్నారు. అలాగే బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తాయని, ప్రజలు అవగాహన పెంచుకుని సోలార్ విద్యుత్ ను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన వివరించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ బిజిలీ యోజన అనే ఈ పథకంలో వినియోగదారు సబ్సిడీని ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగా అయితే బిల్లులో వచ్చే సేవింగ్ ఏదైతే ఉండదో బిల్లులో వచ్చే తగ్గుదలని వాళ్ళు దాన్ని బ్యాంకుకి ఈఎంఐ ద్వారా కట్టడం ద్వారా, బ్యాంకులు లోన్ ప్రొవైడ్ చేయడం ద్వారా వినియోగదారులకు సులభంగా రూఫ్ టాప్ సోలార్ అంటే ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకునే సోలార్ జనరేటర్స్ ఏర్పాటు చేసుకునేదానికి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా వినియోగదారుల్ని, వాళ్ళు ఎవరైతే సరఫరాదారులు ఉంటారో వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడ అనుసంధానం చేయడం, వినియోగదారులకు ఉండే అనుమానాలను నివృత్తి చేయడం, సరఫరాదారులకి ఏ విధంగా వాళ్ళు చేస్తారు అనే దాన్ని వాళ్ళకి వివరించడం, ఇవన్నీ కూడా జరిగింది. దాంట్లో 3 కిలోవాట్లు, 2 కిలోవాట్లు, 1 కిలోవాట్లు వినియోగదారులకు వీలైన ఎంతవరకు వీలైతే అంతవరకు సరఫరాని తీసుకోవడానికి, అంతవరకే సోలార్ ప్యానెల్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది. వాళ్ళు ఎంత తీసుకుంటే దానికి తగిన లోన్ మాత్రమే తీసుకుంటారు. ఈ సమావేశంలో పలు సోలార్ కంపెనీల ప్రతినిధులు, విద్యుత్ అధికారులు, సిబ్బంది, వినియోగదారులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే రెవెన్యూ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు సేవలు అందించడంలో ముందుంటామని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాసుల అధ్యక్షతన రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలు పరిశీలించి అర్హులైన వారికి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ వ్యవస్థలో మన్నలతో పాటు విమర్శలు కూడా ఉంటాయన్నారు. వాటన్నిటిని పట్టించుకోకుండా ప్రజలకు సేవలు అందించడంలో రెవెన్యూ వ్యవస్థ ముందుంటుందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రెవెన్యూ రాష్ట్ర స్థాయి నాయకత్వం వాళ్ళ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే అనేది జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో నేను గత 2 సంవత్సరాలుగా ఇక్కడ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది అయితేనేమి, మా విఆర్ఓలు అయితేనేమి, విలేజ్ సర్వేయర్లు, విఆర్ఏలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ప్రకృతి విపత్తులు అయితేనేమి, మామూలుగా ఏ సభలు సమావేశాలు జరిగినా, ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా వాటన్నింటినీ విజయవంతంగా నడిపించడంలోనూ ప్రజలకు నిత్యావసరాలు ఏ సర్వీస్ అయినా సరే అందించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఈ రెవెన్యూ సంస్థలు నిర్వహించి రెవెన్యూ యొక్క ఆవశ్యకతను, రెవెన్యూ వాళ్ళు చేస్తున్న సేవలను ప్రజలకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ అవగాహన కల్పించాలని చెప్పేసి, రెవెన్యూ ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తుంది, ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా CCLA చీఫ్ సెక్రటరీ గారైనటువంటి విఆర్ఓలు కానీ, ఆర్ఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ, సీనియర్ అసిస్టెంట్లు కానీ వీళ్ళందరూ ఆఫీసులో ఉండి చేసే విధానంలోనే అన్నీ జరిగిపోతాయి. కాబట్టి మన ఎంఆర్ఓ ఆఫీసులో బ్రహ్మాండంగా అన్నీ చేస్తున్నారు. అదే మన ఎంఆర్ఓ గారు ఇన్ఛార్జిగా వచ్చారు, ఈరోజు రెగ్యులర్ అయ్యారు. ఆయన ఇప్పటికీ 1 సంవత్సరం పైన 1.5 సంవత్సరం చేస్తుంటే ఎక్కడ ఒక రిమార్క్ లేకుండా అన్నీ చేసుకుంటున్నాడు ఎంఆర్ఓ గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, నియోజకవర్గ రైతు ప్రధాన కార్యదర్శి కొండా రామచంద్రారెడ్డి, ఉప తహసీల్దార్ జ్యోతి, సర్వేయర్ మల్లికార్జున్, ఆర్ఐ పూర్ణ, విఆర్ఓల సంఘం అధ్యక్షుడు గిద్దలూరు రమణయ్య, కార్యదర్శి భూతాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కొందరు సిబ్బంది చేసే పనుల వల్ల మొత్తం రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం వస్తుందని, సాంకేతిక కారణాలతో కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. గూడూరులోని మెప్పా భవనంలో రెవెన్యూ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కృషి చేస్తుందని వివరించారు. ఈ సమావేశంలో ఉప తహసీల్దార్ ప్రసాద్, నాయకులు మట్టం శ్రావణి, రాజు, పెంచలయ్య, విఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పదవి విరమణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటే మీరు మీ ద్వారా ప్రతి విలేజ్కి పోలేదు. మీరు కనుక మంచి సేవ చేస్తారు. అందరం కూడా వీలైనంత వరకు ప్రజలతో కలిసి ప్రజలకి మంచి చేయాలని మా యొక్క ప్రయత్నం అంతా కూడా మా డిపార్ట్మెంట్ దాంట్లో చాలా వరకు సఫలీకృతం అవుతుంది. ఇప్పుడు ఏ పథకమైనా కూడా మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ లబ్ధి రావాలన్నా కూడా తహసీల్దార్ దగ్గర నుంచే వస్తుంది. మీరు మిగిలిన డిపార్ట్మెంట్లు మా డిపార్ట్మెంట్లు చూసినప్పుడు ఒక డబ్బు విషయంలో చూసినప్పుడు మాత్రమే వేరుగా ఉంటుంది. మిగిలిన సేవల విషయంలో చూసినట్లయితే బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తే 5 గంటలకి టైం అవుతుందని అంటే 3 దాకే క్లోజ్ చేసేస్తారు. డోర్ క్లోజ్ చేసి లోపల
మనుగోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద శుక్రవారం రెవెన్యూ డే నిర్వహించారు. ర్యాలీ చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఉప తహసీల్దార్ ప్రతాప్ మాట్లాడుతూ తాము చేసే పనులు ప్రజలకు అందుబాటులో ఉంచి ఎలాంటి సేవలు అందిస్తున్నామో అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ విఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. విధముగా రెవెన్యూ సేవలను అందించేందుకు కూడిన సేవకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ డే నిర్వహించాలని రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుల వారి పిలుపు మేరకు మరియు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు మనుగోలు మండలం తహసీల్దార్ వారి కార్యాలయం నందు రెవెన్యూ కుటుంబం అంటే రెవెన్యూకు సంబంధించిన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇక్కడికి అందరం చేరి ఈ రెవెన్యూ డే నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. అందుకని ఆ పిలుపు మేరకు ఈరోజు అందరూ మన కార్యాలయం ఆవరణలో అందరము చేరి ఈ రెవెన్యూకు సంబంధించిన మనం ఏమేమి సేవలు చేస్తాము ఇవన్నీ కూడా మీటింగ్ కండక్ట్ చేసుకొని అందరికీ ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధముగా ఈ రెవెన్యూ డే నిర్వహిస్తాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాము. ఈ ప్రతిజ్ఞలో మేము ఏదైతే చదివామో చెప్పామో అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల గిరిజన యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు గిరిపుత్ర ఫౌండేషన్ అధ్యక్షులు జయవర్ధన్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీల సందర్భంగా క్రీడాకారులను నిర్వాహకులు పరిచయం చేసుకున్నారు. టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిపుత్ర ఫౌండేషన్ అధ్యక్షులు జయవర్ధన్ తదితరులు మాట్లాడుతూ గిరిజన యువకుల్లో క్రీడా స్ఫూర్తిని వెలికితీసేందుకు ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 24 టీంలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో గెలుపొందిన వారికి నెల్లూరులో ఫైనల్ మ్యాచ్ ఉంటుందని వివరించారు. చెల్లకూరు కోట మండలాలు టీముల మధ్య జరిగే క్రికెట్ పోటీలు ఈరోజు మిలిటరీ గ్రౌండ్ గూడూరు నందు జరపడం చాలా సంతోషదాయకము. మన గిరిజన పుత్రులకి ఈ విధంగా వారు ఎన్నోసార్లు ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా వైద్యుగా వారు ఈ క్రికెట్ పోటీలను నిర్వహించి ఫైనల్గా నెల్లూరులో ఫైనల్ టీంకి వారు సత్కారం చేస్తారు, బహుమతులు అందజేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మన గిరిజనుని పిల్లల్ని బాగా ప్రోత్సహించి క్రీడల్లో అధిక సంఖ్యలో పాల్గొని వారు ఉల్లాసంగా ఆధ్యాత్మికంగా మన చదువుల్లో కూడా బాగా రాణించి నేను ఫారెస్ట్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినాను. మాకాని వెంకటేశ్వరు డిఎన్సీ నెంబరు గూడూరు డివిజన్. నేను కూడా కబడ్డీ ఫుట్బాల్ ఈ టీమ్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమై నెల్లూరు, గూడూరు, నెల్లూరు, కావలి 3 డివిజన్స్గా ఈ టీమ్స్ పోటీ పడతాయి. 3 డివిజన్స్ నుంచి 3 టీమ్స్ ఫైనల్కి రావడం జరుగుతుంది. సెమీఫైనల్లో ఆడి తర్వాత మళ్ళీ ఫైనల్స్కి నెల్లూరులో జరుగుతుంది. ఈ గిరిపుత్ర ఫౌండేషన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్కి రిజిస్టర్ అయినటువంటి క్రీడాకారులు అన్ని టీములు క్రీడాకారులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో డివిఎంసి సభ్యుడు మాకాని వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ నెల్లూరు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో కెరీర్ ప్లానింగ్ అండ్ గోల్ డిజైన్ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షకులు ఉమాచంద్ పాల్గొని అవగాహన కలిగించారు. ఇంటర్ తర్వాత ఏ రంగంలోకి వెళ్లాలి, దాంట్లో ఉన్న అవకాశాలు ఏమిటి, లక్ష్యాన్ని ఎంచుకోవడం వంటి అంశాలపై ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, శ్రీలత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
వినిపిస్తున్న మాటకి చేతుల్లో నడిపిస్తుంది చచ్చిపోయి ఫాలో అవ్వండి అంతే చాలా ఏం అనేటువంటి ఇక్కడ మనము తెలుసుకుందాం. ఎప్పుడున్నారు మీకు తెలియదు గవర్నమెంట్ వెళ్తున్నారు కోర్టుగా ఎప్పుడున్నారు ఏం చేస్తున్నారు మీ శరీర అవయవాలన్నీ కూడా మెల్ల ఇక్కడ మీకు చిన్న మెదడు పెద్ద మెదడు తెలుసుకున్నాను బాగా అర్థమవుతుంది. ఓకే ఓకే ఇక్కడ మనకి చిన్న మెదడు పెద్ద మెదడు అనేది రెండు ఉంటాయి. పెద్ద మెదడు అంటే కాన్షియస్ మైండ్ అంటాము. దాని పర్సెంటేజ్ ఎంత ఎనర్జీ ఉంటుందంటే 10% ఉంటుంది అన్నమాట. సబ్ కాన్షియస్ మైండ్ అంటే చిన్న మెదడు దాని ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 90% ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం వర్క్ చేస్తుందంటే కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేయట్లేదంటే అది ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. అది నిద్రపోవడం అనేది ఉండదు, విశ్రాంతి అనేది ఉండదు. కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది కానీ విశ్రాంతి తీసుకుంటుంది, కానీ సబ్ కాన్షియస్ మైండ్ కానీ విశ్రాంతి ఉండదు. అది ఎలా మనకు తెలుస్తుంది చెప్పగలరా మీరు? నేను చెప్పాలా? సరే, మనం నిద్రపోతుంటాం కదా, నిద్రపోతున్నా బ్రీత్ తీసుకుంటామా లేదా? హార్ట్ బీట్ ఉంటుందా లేదా? ఈగ దోమ చీమ పిల్లలు తీసుకొని చల్లేస్తే దుప్పుడు కప్పించుకొని ఏం చేస్తామా లేదా? ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ అబ్జర్వేషన్లో ఉంటుంది అనమాట. అందుకని నిద్రలో దోమలు కొట్టినా గోకుంటాము, చల్లేస్తే తెలియకుండా దుప్పుడు కప్పుకుంటూ రకరకాలుగా చేస్తాం. హార్ట్ బీట్ కానీ లోపల ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ కూడా ఓకే. 10% పెద్ద మీద అయితే చిన్న మీద వచ్చేసరికి 90% ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆ కాన్షియస్ మైండ్ని జస్ట్ అవాయిడ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ని డైరెక్ట్ అయ్యారన్నమాట. ఎందుకు? దానికి 10% ఉండదన్నమాట ఎనర్జీ. అది ఇలా చేస్తాను, ఇలాగా పడుకు పెడతాను, ఇలా చేస్తాను బాబు నేను పడిపోతాను బాబు నొప్పి వస్తుంది అంటుంది అనమాట. అందుకని దాన్ని 10% కాబట్టి ఏం చేస్తాం, దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్తో ఏం చేస్తామో డైరెక్ట్ అయ్యామన్నమాట. సో దానికి ఏం చెప్పండి, బోర్డు ఐరన్ స్టిక్లో మారిపోతుంది అన్నప్పుడు దానికి తెలుసు అనంతమైన శక్తి ఉంది. అంటే మీకు అర్థం అవ్వాలి అంటే అనంతం అంటే మన భూప్రపంచం మీద ఎంత వాటర్ ఉంటుంది, అనంతం కదా, వెలకట్టలేము, లెక్క కట్టలేము కదా, అంత ఎనర్జీ మనలో ఉంటుంది అన్నమాట. అనే దానికి లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉంటారు. చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కూడా అంత ఎక్కువగా చదువుకొని ఉండరు. సో మీరు ఏ ఛానల్లో పెడితే బాగుంటుంది, కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అదేవిధంగా గోల్ని ఏ గోల్ సెట్ చేసుకోవాలి అనే దానికోసం మీకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో శ్రీలత మేడం గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇందాక ఇంట్రడ్యూస్ చేసినట్టుగా శ్రీ ఉమాచంద్ గారు అక్కడ ఉన్న సార్ని చూస్తే కొంచెం జలస్గా ఉంది నాకు. అక్కడ అలాంటి చాలా పేరు పెద్దగా డిజిగ్నేషన్స్ రాసుకోవాలని నాకు కూడా కోరిక. బట్ అన్ఫార్చునేట్లీ పేరు అయితే పెద్దదిగా ఉంది కానీ ఆకులు ఈశ్వరప్రసాద్ హనుమంతరావు అక్కడ మాత్రం ఓన్లీ ఒకటే ఉండిపోయింది. సో అక్కడ చూస్తూ ఉంటే చూడండి, హిప్నటిస్ట్, సైకిక్ రీడర్, స్పిరిచువల్ సైంటిస్ట్ వగేరా వగేరా చదవడానికి 5 నిమిషాలు పట్టేటట్టుగా ఉంది. అందుకే ఇందాక కూడా సారు హిప్నటైజ్ చేశారని మేడం గారు వచ్చి చెప్పారు. ఒక 6 స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ పర్ఫామ్ చేసి అంత దీనిలో ఉన్నారు. ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఎంపీపీ వజ్రమ్మ కోరారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ప్రధాన సమస్యలపై చర్చించిన దాఖలాలు కానరాలేదు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ వజ్రమ్మ మాట్లాడుతూ మండలంలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆయా శాఖల అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అలాగే వ్యవసాయాధికారి వెంకటకృష్ణయ్య వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్నదాన సుఖీభవ, నగదు వంటి అంశాలపై మాట్లాడారు. ఇలా పలు శాఖల అధికారులు సమావేశంలో వివరించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, విద్యుత్ డిపార్ట్మెంటు వాళ్ళిద్దరూ అసలు అవ్వలేదు. తప్పకుండా వాళ్ళ మీదే సమస్యలు వచ్చాయి. ఇప్పుడు అడిగేదానికి ఎవరు లేరు కాబట్టి రేపు జరిగే సర్వసభ్య సమావేశానికైనా తప్పకుండా హాజరు కావాలి. మేడం అయితే ఫోన్ చేశారు, ఎందువల్ల వాళ్ళు రాలేకపోయారు. వారి సమస్యలే పరిష్కారం అవ్వలేదు కాబట్టి వాళ్ళు తర్వాత అయినా వచ్చి మేడం గారిని కలవాలని ఆశిస్తున్నాం. మనుబోలు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది మండల ప్రజా పరిషత్ ముందు. దీనికి మండల పరిషత్ అధ్యక్షత వహించడం జరిగింది.
ఉపాధ్యక్షుల వారు హాజరైనారు. వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ హాజరవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అన్ని శాఖల వారు వారికి సంబంధించిన నివేదికను సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈరోజు వచ్చిన సమస్యల గురించి తీసుకుంటే అందులో ముఖ్యంగా ఒకటి మనుగోలు బీసీ కాలనీకి సంబంధించిన శ్మశానానికి సంబంధించింది చర్చ ఒకటి జరిగింది. దానికి సంబంధించి తహసీల్దార్ గారు సర్వే చేసి మీకు రోడ్డు చూపించగలని తెలియజేశారు. తహసీల్దార్ గారు సర్వే చేసి మనకు రోడ్డు చూపిస్తే రోడ్డుని ఎన్ఆర్హెచ్ఎస్ ఫండ్లో నుంచి మనము రోడ్డు వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్కు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి అరుంధతి వాడ సంబంధించిన స్కూలు 1-2 తరగతులు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ తరగతి నుంచి ఊర్లో స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు హైవే మీదుగా పిల్లలు వెళ్లాల్సి వస్తుందన్న సమస్యని లేవనెత్తడం జరిగింది. దీనికి సంబంధించి ఎంఈఓ గారు రిపోర్టుని ఎంఈఓ గారికి దాన్ని సమస్య పరిష్కరించే అధికారం లేదు కాబట్టి దానికి సంబంధించిన రిపోర్టుని కలెక్టర్ గారికి త్రూ కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ గారి ద్వారా పంపడం జరుగుతుందని తెలియజేయడం. ఈ సమావేశంలో సర్పంచులు, పంచాయతీల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా మనుగోలు అరుంధతి వాడకు చెందిన ప్రజలు అక్కడికి చేరుకుని మా బడి మాకు కావాలి అంటూ నినాదాలు చేసి అధికారులను నిలదీశారు. తమ బడిని తరలిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తమ పిల్లలు చాలా దూరం వెళ్లి చదువుకోవాల్సి వస్తుందని వారు వినతి పత్రం అందజేశారు. మనుగోలు మండలంలో 133 వేదికల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాన్ని వీక్షించేందుకు టీవీ ప్రసారాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీడీఓ జలజాక్షి తెలిపారు. మనుగోలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 14 సచివాలయాల్లో ఇన్ఛార్జీలు నియమించడం జరిగిందని ఆమె వివరించారు. యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి మనుగోలు మండలంలో మొత్తం మండలం పరిధిలో 14 సచివాలయాలలో 133 వెన్యూస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వెన్యూకి ఒక సచివాలయం స్టాఫ్ని ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని రేపు ఉదయం 6:30 నుంచి ఏర్పాటు చేసుకొని అక్కడ వైజాగ్ నందు జరుగు కార్యక్రమాన్ని టీవీల ద్వారా కానీ ప్రొజెక్టర్ల ద్వారా కానీ అక్కడ అందరికీ పార్టిసిపేట్ చేసిన సిటిజన్స్ అందరికీ డిస్ప్లే చేసి చూపించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ ఆ వెన్యూ ఇన్ఛార్జెస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత యాప్లో అప్లోడ్ చేసి ఆ ఫోటోలని ఆ యాక్టివిటీస్ అన్నింటినీ అప్లోడ్ చేయవలసిందిగా అందరికీ తెలియజేయడం. గూడూరు పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతిలో పాస్ అయిన విద్యార్థులకు జిప్ ఫైల్స్, ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సేగు సీను, జి చంద్రశేఖర్, కాటూరి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ప్రభాకర్, కుమార్ నాయుడు, వెంకటేశ్వర్లు, నాగరాజు, నారాయణ, యశ్వంత్, ప్రభాకర్ రెడ్డి, శ్రీహరి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ధనంజయ రెడ్డి గారు మేము ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడు మా ధనంజయ రెడ్డి గారు ఈ ఒక సంస్థలో చేరటం జరిగింది. అంటే అంతకుముందు మా ధనంజయ రెడ్డి ఆయన ఏదో పర్సనల్గా చేసుకుంటూ ఎక్కడో ఏదో అంటే ఆ సేవాభావం అయితే మా ధనంజయ రెడ్డిలో ఉండింది, కానీ అది వెలికి తీసేదానికి మనుషులు లేకుండా పోయారు. దానికి ఒక ప్రగతి సేవా సంస్థ ఆయనకు ఒక పునాది రాయిని వేసింది. ఆ రాయి, పునాది రాయి ఈరోజు మంచి స్థాయికి ఏరే రోటరీ క్లబ్బులు కూడా మా దాంట్లో చేరు అనే స్థాయికి ఎదిగిన మా బండి ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే కరోనా సమయంలో మేము మా కుటుంబ సభ్యులు కూడా 3-4 పోగొట్టుకున్నాం. అయినా సరే తిరుగుకుంటా ప్రతిరోజు మార్చి 22 లాక్డౌన్ చేస్తే మార్చి 22వ తేదీ నుంచి 75 రోజులు బాగా చదువుకుంటే మీరందరూ కూడా మీ నాన్న అమ్మ ఎంతో కష్టపడి మీరు ఇంటి దగ్గర లేకపోయినా ప్రతిరోజు ఇప్పుడు బిడ్డలు చూసుకుంటున్నారు తల్లిదండ్రులు, కానీ మిమ్మల్ని మాత్రం ఇంత దూరం పంపించేస్తారు. మీరు వాళ్ళకి దూరంగా ఉన్నారు.
సో ఇంత త్యాగం చేశారు తల్లిదండ్రులు, మీరు కూడా త్యాగం చేస్తున్నారు. తల్లిదండ్రులు దూరంగా వచ్చి చదువుకుంటున్నారు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని వాళ్ళ కొడుకులాగే మీరు కూడా బాగా చదువుకుంటే, అద్భుతంగా చదివితే, అన్ని విషయాలు పక్కన పెట్టి ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి ఇలాంటి జాబ్స్ వస్తాయి. అలాగే మీరు కూడా భవిష్యత్తులో ఫారిన్ వెళ్తారు, లేదా మంచి మంచి జాబ్స్లో మంచి ధనం సంపాదిస్తారు. అప్పుడు మీ నాన్న కూడా ఇలాగే 10 మందికి ఉపయోగపడి అద్భుతంగా సేవలు చేస్తాడు. ఆ రోజు వస్తుందా? మెసేజ్ పెట్టినాడు నాకు, హ్యాపీ బర్త్డే అంటే అంత డెడికేషన్. ఒక సంస్థ ఏర్పడింది అంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్గా ఉంటాడు అనేది. అది కాకుండా కొన్ని వీడియోలు తయారు చేశాడు. ఆ వీడియో ఎక్కడ ఫోటోలు, నా దగ్గరే ఫోటోలు కూడా అతనే తీసుకొని ఒక వీడియో తయారు చేశాడు. అంటే సంస్థ మీద ఉండే అంటే చేయాలని కృషి ఉండాలి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా అతను బాగా ఇప్పుడు అదేవిధంగా ఈ సంస్థలో చేసిన విధంగా అతను బాగా చదువుకోంటే మంచి IAS IPS ఇప్పుడుండే ఇంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంత వర్క్ చేసి ఉంటే అట మీరు పిల్లలు కూడా అదేవిధంగా బాగా కృషి ఉండాలి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. అదేవిధంగా ఈరోజు నేను BC గురుకుల పాఠశాలలో ఈరోజు పిల్లలందరి మధ్యలో బర్త్డే జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు 1st, 2nd, 3rd వచ్చిన పిల్లలకి ప్రోత్సాహ బహుమతులే ఇవి. అంటే ప్రోత్సహిస్తేనే ఇప్పుడు నెక్స్ట్ 10th ఉండే పిల్లలకు కూడా ప్రోత్సాహ బహుమతులుగా మేము ఇవ్వడం కూడా నెక్స్ట్ ఇయర్. డక్కిలి సమీపంలోని తెలుగంగ కాలువలో మృతదేహం కలకలం రేపింది. తెలుగంగ కాలువలో స్నేహితులతో పల్లపు సీను అనే యువకుడు ఈతకు వెళ్లాడు. కాలువలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. నర్సానాయుడుపల్లి గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న తెలుగంగ కాలువలో ఆ మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఇరువుగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా భక్తులు యోగాసనాలు వేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సునీత, శిరీష నాయుడు వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జబర్దస్త్ కామెడీ షో నటులు శాంతికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు వారిని ఘనంగా సన్మానించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శాంతికుమార్ మాట్లాడుతూ గూడూరులో 8 ఏళ్లు నివసించారని గుర్తు చేశారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ విష్ణుపాదోదకం రామోస్తు అనురాధాన్ విడావర్ధనం ధార్దండే వేమోది సర్వం జయతి రాజీదిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రదాదాద్రాద్యావివర్ధనం స్మృతే శ్రీర్వచ్చశ్రమారుష్యమారోగ్యమావేదాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పడం బహుపుత్రలాభం దధం వత్సరం దీర్ఘమారు ఒక పర్సనల్ ఒక అకేషన్ కోసం మేము రావడం జరిగింది మా ఫ్యామిలీతో. సో మా మిసెస్ అలాగే మా పాప, సో మేమంతా కూడా ఫ్యామిలీగా ఈరోజు గూడూరు, ఎందుకంటే గతంలో గూడూరులో నేను 8 సంవత్సరాలు ఉన్నాం అనమాట ఇక్కడే, కాబట్టి స్థానికంగా ఇది మా సొంత ఊరు ఉన్నట్టు ఒక ఫీలింగ్, కాబట్టి గూడూరుకి ఫ్యామిలీతో రావడం జరిగింది. అలాగే ఈ శుభ సందర్భంగా అదృష్టం అనుకోవాలి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. ఇప్పుడే పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని బయటకు వచ్చాము. ఇంకొక శుభవార్త తెలిసింది ఏంటంటే, నేను ఎప్పుడు అనుకునేవాడిని గూడూరులో ఉంటూ అక్కడ రోజు ఎప్పుడు మాకు ఖాళీ దొరికిన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం అని. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయామే, దూరం అయిపోయాము నా గూడూరుకి అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాము మేము. కానీ రాగానే గుడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే, ఒక మంచి వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేశారు, ఒక ఛానల్ ఇన్స్టాగ్రామ్లో. సో వెంకటేశ్వర స్వామి _టెంపుల్_ గూడూరు. సో దీన్ని ఫస్ట్ అందరం కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఎప్పటికప్పుడు మనకు ఆ దేవుడికి సంబంధించిన అప్డేట్స్. ఇప్పుడు నాకు ఆ భయం లేదు, హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఈ వెంటనే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు ఈ గుడికి సంబంధించిన అప్డేట్స్ తెలిసిపోతాయి. సో ఇది ఇలా నాకే కాదు, చాలా మందికి కూడా ఇప్పుడున్న బిజీ లైఫ్లో స్వామిని ఇలాగా మన సోషల్ మీడియా ద్వారా కూడా దర్శనం చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్, గుడికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం అందరం తెలుసుకోవడానికి వీలుగా ఈ ఇన్స్టాగ్రామ్లో మరి అకౌంట్ స్టార్ట్ చేశారు. మీ అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మర్చిపోద్ది, ఇదిగో ఇక్కడ ఉంది వెంకటేశ్వర స్వామి _టెంపుల్_ గూడూరు. సో ఇది మన ఛానల్, మన ఇన్స్టాగ్రామ్, కాబట్టి మీ అందరూ ఫాలో చేసి మన స్వామివారి కీర్తి ప్రదర్శనలు, ఆయన కరుణా కటాక్షాలు మొత్తం అన్ని చోట్లకి వ్యాపించేలాగా మీరందరూ కూడా ఫాలో చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోలార్ విద్యుత్తో వినియోగదారులకు ఆదా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన కలిగించిన డిస్కం ఈఈ నరేందర్ రెడ్డి తదితరులు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ వ్యవస్థ. గూడూరు, చిల్లకూరు, మనుబోలు ప్రాంతాల్లో రెవెన్యూ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన తహసీల్దారులు. అనంతరం ఘన సన్మానాలు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించండి. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులకు సూచించిన ఎంపీపీ వజ్రమ్మ. గిరిజన యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకే క్రికెట్ పోటీలు.
గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు అనంతరం మాట్లాడిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.